దేవుడు మన పనులు చేస్తాడా? దేవుడు అనే పదానికి దేవుడు ఉన్నాడని చెప్పేవాళ్ళు అంటే ఆస్తికులు వివరించారు. విశ్వమంతా వ్యాపించి ఉంటాడు, సర్వశక్తి సంపన్నుడు, నిరాకారుడు, నిర్వికారుడు, సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినడు, సృష్టికర్త, ఇన్ని విశేషణాలతో దేవుణ్ణి వర్ణించారు. మరి అంత శక్తి ఉన్నవాడు దేవుడైతే ఆయనకు అవసరమైన పనులన్నీ ఆయన చేసుకోగలడు కదా. ఆయన గుడి కావాలా, ఆయనే కట్టుకుంటాడు. నైవేద్యం కావాలా, ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. పూలు కావాలా, ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఆయనకు లేని శక్తి లేదు కదా. అంతటి శక్తి సంపన్నుడైన దేవుడికి నీ పనులు నేను చేసి పెడతాను మనుషులు పోవడం అనేది చాలా అతి కదా. దేవుడికే పనులు చేసి పెట్టదు మనగాలేనా వీళ్ళు? మన పనులు మనమే చేసుకోవాలి. ఫైనల్గా దేవుని గురించి ప్రచారం చేసేవాళ్ళు ఎవరైనా కావచ్చు, స్వామీజీలు కావచ్చు, బాబాలు కావచ్చు, అమ్మలు కావచ్చు, ఫాదర్లు కావచ్చు, ముల్లాలు కావచ్చు, వారెవరి పనులు దేవుడు చేసి పెట్టాడు. పుట్టించిన వాడు పూరిమేపడు కదా అనే సామెత ఉంది. పుట్టించిన వాడు దేవుడు కాబట్టి పూరి అంటే గడ్డి తిని బతకమని చెప్పడు కదా. ఏదో రకంగా మనకు తిండి దొరికేటట్టు చేస్తాడు అని దాని అర్థం. దేవుని మీద నమ్మకం ఎంత బలంగా ఉన్నా చివరికి మన పనులన్నీ మనం చేసుకోవాల్సిందే. ఇక్కడ దేవుడు ఉన్నాడా లేడని చర్చ కాదు, దేవుడు ఉన్నాడని నమ్ముతావా లేదని చర్చ కూడా కాదు. ఇది ఎవరిష్టం వాళ్ళది. భారత రాజ్యాంగమే దేవుని నమ్ముకునే హక్కు ఇచ్చింది. ఏ మతానికి సంబంధించిన దేవుడినైనా నమ్ముకునే హక్కు ఇచ్చింది. నమ్ముకోవడమే కాదు, ప్రచారం చేసుకునే హక్కు ఉంది. అట్లా నాకు ఏ దేవుడు వద్దులేబ్బా, నా పాటికి నేను బతుకుతాలే అని అనుకుంటే అట్లుండే హక్కు కూడా ఇచ్చింది. మన పనులు దేవుడు చేసి పెడతాడా లేదా అని ఒకరోజు ఒకసారి నా స్నేహితుడి ఇంటికి వెళ్ళి 7 గంటలకి పూజ గదిలో ఉన్నాడు అతను అని చెప్పింది అతని భార్య. కూర్చున్నా కాసేపు. ఈ లోపల మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది ఆమె. ఏమ్మా పూజ గదిలో ఎంతసేపు ఉంటాడని అడిగా. అరగంట అయిందన్నా, లోపలికి పోయి ఇంక అరగంటకు వస్తాడని. అంటే రోజు గంట పూజ చేస్తాడా అన్న. సరే అని అరగంట కూర్చున్నా. పూజ పూర్తి అయినాక దేవుడి దగ్గర చిన్న గంట కొడతారు. అట్లా అంటే అయిపోయింది పూజ అని మనకు తెలియడానికి, బహుశా దేవునికి కూడా తెలియడానికి ఏమో మనకు తెలియదు. గంట కొట్టడం సాంప్రదాయం. గంట కొట్టాడు. ఇంకొచ్చేస్తున్నాడు అన్న అని చెప్పింది ఆమె. వచ్చేసాడు. ఏమిరా ఎంతసేపు పూజ చేస్తున్నావు అన్న. చేయాలి కదరా, దేవుడికి పూజ చేయకపోతే ఎట్లా అన్నాడు. ఎందుకు దేవుడికి ఎంతసేపు పూజ చేయాలా, మనసులో తలుచుకుని అయిపోద్ది అంటారు కదా, నువ్వు గంట సేపు ఖర్చు పెడుతున్నావే అన్న. చేయాల్సిందే గంట, నా పనులన్నీ దేవుడి చేసి పెడతాను నాకు అని అన్నాడు. సరే పని చేద్దామరా, రేపు ఉదయం ఇదే టైంకి 7 గంటలకు వస్తాను నేను. ఇప్పటి నుంచి ఇప్పుడు 8 అయిందిగా, గంట సేపు పూర్తయింది కదా. 8 నుంచి రేపు 8 దాకా నువ్వేమేం పనులు చేస్తావు అన్నీ లిస్ట్ రాయి. వీటిల్లో ఏ పని దేవునికి చేసి పెడుతున్నాడు, ఏదైనా సొంతంగా చేసుకుంటున్నావు రాయి. వాడు సీరియస్గానే రాశాడు. మరుసటి రోజు మళ్ళా 8 గంటలకు వెళ్ళా. ఒక లిస్టు పెట్టాడు నా ముందు. ఏం తెలియదన్న, నేను రాస్తాడు అనుకోలే. వాడు అంత సీరియస్ పర్సన్. మొత్తం పైనుంచి కిందకి నింపాడు. ఉదయం 6 గంటలకు నిద్ర లేచాను అని మొదలెట్టాడు. నిద్ర లేవడానికి అలారం నేనే పెట్టుకున్నాను అని రాశాడు. నిద్ర లేచిన కాళ్ళ కృత్యాలు, పళ్ళు దొంకోవడం, స్నానం వగైరా నేనే చేసుకున్నాను అని రాశాడు. బట్టలు నేనే వేసుకున్నాను, ఆటో నేనే ఎక్కాను, ఆఫీస్కి నేనే పోయాను, ఆఫీసులో ఫైళ్ళని నేనే తిప్పాను, సరిగా ఫైళ్ళు చూడలేదని బాస్ పిలిచి నన్నే తిట్టాడు, ఇదిగో రాసుకున్నాడు. భోజనం నేనే చేశాను. అట్లా మొత్తం నిద్రపోయేదాకా రాసుకున్నాడండి. అన్నీ నేనే చేసుకున్నా రాశాడు. అరే నీ పనులన్నీ నువ్వు చేసుకుంటా ఉంటే నువ్వెందుకు రోజు గంట ఖర్చు పెట్టి నా పనులన్నీ నువ్వు చేసి పెట్టేది దేవుని అడుగుతావు? చేసుకునేది నువ్వే కదా. కొన్ని నీకు అలివిగాని పనులు ఏమన్నట్టు దేవుడికి చెప్పొచ్చు కదా. కానీ ఆ పనులైనా ఆయన ఎప్పుడైనా చేస్తాడా అంటే ఆయన చేస్తాడో చేయడో కావాలంటే అవి చెప్పుకోవచ్చు. రోజు చేసే పనులు నువ్వే కదా చేసుకుంటున్నావు. నీకు 24 గంటల టైం మొత్తం నువ్వే కదా నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు. అవురా, నేను ఎప్పుడు ఆలోచించలేదు ఈ విధంగా అని అన్నాడు. అందుకని మొత్తం మీద మన పనులు దేవుడైతే చేయడు. ఒక డాక్టర్ నాకు తెలిసిన ఆయన కనకదుర్గ మా భక్తుడు. ఆయన కనకదుర్గ నిలువెత్తు బొమ్మని ఆపరేషన్ థియేటర్లో పెట్టుకున్నాడు. ప్రతిరోజు ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఆ తర్వాతే ఆపరేషన్ ముడతాడు. విజయదశమి రోజున సామాన్లన్నీ బయటేసి బొట్లు పెట్టి పూజలు చేస్తాం కదా మనం. అట్లే ఈ డాక్టర్ విజయదశమి రోజున ఆపరేషన్ సామాగ్రి అంతా బయటేసి బొట్లు పెడతాడు. అంటే అంత భక్తుడు దుర్గాదేవికి. ఆయన భక్తి ఉండటం
ఎవరికి సమస్య కాదు, ఆయన ఇష్టం. వీళ్ళు ఎత్తు బొమ్మ పెట్టుకున్నాడు. ఏ ఆపరేషన్ చేయాలన్నా ముందు తల్లి ఈ ఆపరేషన్ బాగా జరిగేటట్టు చూడని ఆమె మీదనే భారం వేస్తాడు. ఒకరోజు ఒక హెర్నియా ఆపరేషన్ చేయాలి. వచ్చాడు ఒక రోగి. అంటే గజాల్లో పేగులు బిత్తే చేస్తారు. వాడు దుర్గాదేవి భక్తుడే. అసలు ఆపరేషన్ థియేటర్లో దుర్గాదేవి బొమ్మ చూడగానే పరవశించిపోయినాడు మనవడు. పోయి నమస్కారం పెట్టి, తల్లి నా ఆపరేషన్ బాగా జరిగేటట్టు చూడు, నువ్వు రాక్షసులను కూడా సంహరించినవు కదా, అంత బలం కలిగిన దానివి, నిన్నే నమ్ముకున్న చూడబ్బా అని చెప్పి బల్లెక్కి పడుకున్నాడు. అంటే ఇప్పుడు డాక్టరు దుర్గాదేవి భక్తుడే, రోగి కూడా దుర్గాదేవి భక్తుడే. ఇద్దరు అమ్మవారిని తలుచుకున్నారు. తలుచుకున్నది కూడా ఒకటే విషయం, నాకు ఇప్పుడు ఆపరేషన్ అది హెర్నియా ఆపరేషన్ బాగా జరిగేటట్టు చూడమని రోగి కోరాడు, బాగా జరిగేటట్టు చూడమని డాక్టర్ కోరాడు. ఇంకేం తప్పేముంది అందులో? ఇద్దరు ఒకటే కోరారుగా. పళ్ళ మీద పడుకోబెట్టినాకే కళ్ళకు గంతలు కడతారు మామూలుగా అయితే ఆసుపత్రిలో స్టాఫ్. ఆ గంతలు కట్టే స్టాఫ్ మర్చిపోయి కాస్త లేట్ చేశాడు. ఈ లోపల డాక్టర్ గారు వచ్చారు, పేషెంట్ని చూశాడు, పోయి దుర్గాదేవికి నమస్కారం చేశాడు. చేసి చేతులు కడుక్కోవడానికి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి చేతులు కడుక్కొని ఇంకో తలుపు ద్వారా లోపలికి వచ్చేటప్పటికి పేషెంట్ లేకుండా పారిపోయాడు. డాక్టర్ వచ్చే లోపల పేషెంట్ ఎందుకు పారిపోయాడు? కారణం ఏంటి? కారణం ఏంటంటే వాడు ఎంత దుర్గాదేవి భక్తుడైనా ఆపరేషన్ చేయాల్సిన డాక్టరే తెలుసు వాడికి. దుర్గాదేవి వచ్చి చేయదు. దుర్గాదేవి రాక్షసుని పొడుస్తుంది కానీ ఆపరేషన్ చేయదు ఆమె. ఇప్పుడు డాక్టర్ లోపలికి వచ్చి కాన్ఫిడెంట్గా ధైర్యంగా నేనే ఆపరేషన్ చేయగలను అనకుండా ఆపరేషన్ బాగా జరిగే చూడని దుర్గాదేవికి నమస్కారం పెడుతుంటే వీడికి భయం వేసింది. ఈ డాక్టర్ నన్ను చంపుతారా బతికిస్తాడా అని. అందుకని పారిపోయినాడు. అంటే ఇద్దరు దుర్గాదేవి భక్తులైనా, ఇద్దరు కోరుకుంది ఒకటైనా ఆపరేషన్ చేయాల్సింది మాత్రం దుర్గాదేవి కాదు, తనే. తను శాస్త్రీయంగా ఆపరేషన్ చేయాలి, ఆడికి వైద్యం తెలిసి ఉండాలి, ఆ రోగానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి, సరైన జ్ఞానం ఉండాలి, టెక్నిక్ తెలిసి ఉండాలి. ఇవన్నీ దుర్గాదేవికి తెలిస్తే లాభం లేదు, వీడికి తెలిసి ఉండాలి. అందుకని ఫైనల్గా దేవుని పనులు కూడా మనమే చేయాల్సి వస్తుంది. దేవుడికి చక్కటి బొమ్మ చెక్కాల్సింది మనమే, దేవునికి గుడి మనమే కట్టాలా, గుడికి అలంకరణ మనమే చేయాలా, ఉదయమే మనమే స్తోత్రం పాడి నిద్రలేపాలా, దేవునికి మనమే స్నానం చేయించాలా, మనమే పూజలు చేయాలా, దేవునికి ఏడాదికి ఒకసారి పెళ్లి మనమే చేయాలా, దేవునికి బట్టలు మనమే కుట్టాలా, మనమే కట్టాలా, దేవునికి హుండీలు డబ్బులు కూడా మనమే వేయాలా, దేవునికి ఆభరణాలు కూడా మనమే చేయించాలా. కొంతమంది ధనికులు జనం కొంపల ముంచి సంపాదించిన డబ్బులు హుండీలో వేసినా దేవుడు వాళ్ళని తబ్బట్టడు. నలుగురు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ నలుగురు తెచ్చి హుండీలో డబ్బులు వేసినా ఎవడికాడే నన్నే గెలిపిస్తాను కోరినా ఆయన కూడా శాస్త్రీయంగా ఒకరినే గెలిపిస్తాడు, నలుగురిని గెలిపించడు. ఒక పెద్ద గుడిలో, దేవుని గుడిలో దొంగలు దొంగతనం చేశారు. ఈ దొంగలు పనికిమాలినోళ్ళు, దైవభక్తి లేదు వాళ్ళకి, అందుకని దొంగతనం చేశారు. ఆ దొంగలను మళ్ళీ ఎతికి పట్టుకోవాల్సింది కూడా మనమే. ఆయనేమి ఎతికి పట్టుకోడు. నిన్నగాక మొన్న మన ఆంధ్రలో లడ్డు మీద పెద్ద గొడవ జరిగింది, కల్తీ లడ్డు అని. రాజకీయ నాయకులు బీభత్సంగా ఒకరినొకరు తిట్టుకున్నారు కానీ కల్తీ చేసిన ఎదవలు ఏడున్నారో పట్టుకొని నలుగు మెక్కలు ఎరగదని పడేయచ్చు కదా మన దేవుడు. ఆ పని కూడా మనమే చేయాలి, అది కూడా ఆయన చేయడు. ఇక దేవుని పేరు చెప్పుకొని టెంకాయలు అమ్ముతారు, మనం కొడతాం, మొత్తం మనమే మింగుతాం. నైవేద్యాలు పెడతాం, మనమే మింగుతాం. వ్యాపారాలు చేసుకుంటాం, వాహనాలు నడుపుకుంటాం, హోటళ్ళు నడుపుతాం, అన్నీ కూడా ఆయన పేరు చెప్పి మనమే మింగుతాం. లేదా అక్కడ కూర్చొని పూజారి సగం మింగుతాడు, మిగతా సగం మనకిస్తాడు. దేవునికి రక్షణ కూడా మనమే ఏర్పాటు చేయాలా. ఎంత రక్షణ ఉన్నప్పుడప్పుడు దొంగలు దేవుని సొమ్ములు లెక్క చేయకుండా దొంగతనాలు చేస్తారు. చాలా పెద్ద దైవద్రోహులు వీళ్ళు. ఎన్ని పాప పనులు చేసినా దేవుణ్ణి పూజిస్తే మొత్తం పోతాయి. ఒక్క శివరాత్రి రోజు జాగరణ ఉంటే ఏడాది చేసిన పాపాలు లేచిపోతాయి. 12 ఏళ్ళకు ఒకసారి వచ్చే పుష్కరంలో ఒక్కసారి మునిగితే అన్ని పాపాలు పోతాయి. చర్చిలో కానీ అయితే కన్ఫెషన్ అంటారు, అక్కడ చేసిన పాపాలన్నీ అవతల పక్క పూజారి ఉంటాడు, ఆయనకి చెప్తే మొత్తం పాపాలు పోతాయి. పాపాలు పోగొట్టడానికి ఆయన స్పెషల్గా ఒక గద్దె ఏర్పాటు చేస్తున్నారు చర్చిల్లో. ఒక పుష్కరం సందర్భంలో పాపాలు పోతే మళ్ళీ 12 ఏళ్ళ టైం ఉంటుంది కదా. ఈ లోపల అనేక నదులకు పుష్కరాలు వస్తాయి కాబట్టి ఏదో నదిలో మునిగితే పాపాలు పోతాయి, ఏమీ ఇబ్బంది లేదు. ఎప్పటికప్పుడు ఏడాదికి 6 నెలలకి పాపాలను వదిలించుకోవచ్చు మనం. భక్తితో పూజ చేసిన పాపాలు పోతాయి. అసలు గుళ్ళకెళ్ళి
ఇంత శ్రమపడి ప్రయాణాలు చేసి యాక్సిడెంట్లు అయితే ఇబ్బంది పడి ఏమీ లేకుండా కూడా నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ స్థిరచిత్తంతో దేవుణ్ణి తలుచుకొని ఆయన మీద మనసు లగ్నం చేసి ఆ దేవుణ్ణి తలుచుకుంటూ కూడా అన్ని పాపాలు పోతాయి. ఇందుకెళ్ళడు అందులేడని సందేహం వలదు ఎందెందు వెతికి చూసినా అందందే కలడు చిక్కు సర్వోపగతుండయని ప్రహ్లాదుడి కథలో పుతనామాచ్యుడు రాసినట్టుగా ఎక్కడ పడితే అక్కడ దేవుడు ఉన్నప్పుడు గుడిలోకి వెళ్ళి పూజించాలని కూడా రూల్ ఏం లేదు. నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ కళ్ళు మూసుకొని దేవుని తలుచుకున్నా కూడా అది గుడిలోకి వెళ్ళినంత పుణ్యం మనకు వస్తుంది. ఏమీ ఇబ్బంది ఏం లేదు. పొరపాటున మానవులం కాబట్టి తెలిసి తెలియక పాపాలు చేస్తే పోగొట్టుకునే పరిష్కార మార్గాలు కూడా చాలా చెప్పారు. సారాంశం ఏంటంటే మన పనులన్నీ మనమే చేసుకోవాలా, మనం ఎంత భక్తులు అయినప్పటికీ కూడా. అందుకే మనుష్య ప్రయత్నం లేకుండా దేవుడు మాత్రం ఏం సహాయపడతాడని సామెత పుట్టింది. అందుకే అలాగే దేవుని పనులు కూడా మనమే చేయాలా. బాగా తెలివిగలటువంటి దైవభక్తులు ఏం చెప్తున్నాడంటే మన పనులు మనం చేసుకోవడానికి, దేవుడి పనులు కూడా మనమే చేయడానికి మనకు దేవుడే మోటివేషన్ కలిగిస్తున్నాడని చెప్పారు. అద్భుతం, మహాద్భుతం.